అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ గంగాధర్. నేను సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. నేను ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి రసాయన శాస్త్రం నుంచి జేఎన్టీయు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాను పుచ్చుకున్నాను. గత 25 సంవత్సరాల నుంచి కూడా నేను విద్యార్థుల ఉద్యమంలో ఉన్నాను. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్యదర్శిగాను మరియు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగాను వ్యవహరిస్తూ విద్యార్థులలో ఉన్నతమైనటువంటి నీతి, నైతిక విలువలను పెంపొందింపజేయడానికి అనేక రకాలైనటువంటి సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాను. అంతేకాకుండా శాస్త్రీయ, లౌకిక, ప్రజాతంత్ర విద్యా విధానం కోసము అనేక పోరాటాలను నిర్వహించాను. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యల పట్ల, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్ సమస్యలు కావచ్చు, అలాంటి సమస్యల పట్ల స్పందించి న్యాయబద్ధమైనటువంటి విద్యార్థి ఉద్యమాలను, ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను చేశాను. అంతేకాకుండా బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు సమాజంలో నెలకొన్నటువంటి మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, కాలము చెల్లినటువంటి భావాలకు వ్యతిరేకంగా నూతన శాస్త్రీయ ఉద్యమాన్ని నిర్మించడంలో నేను క్రియాశీలకంగా వ్యవహరించాను. బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నాను. మీకందరికీ తెలుసు, నేడు మూఢనమ్మకాల వల్ల అనేక మంది ప్రజలు నష్టాలకు గురవుతున్నారు. వారు అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. కాబట్టి అలాంటి మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను వ్యతిరేకిస్తూ ప్రజలలో ఒక రేషనల్ మైండ్ని డెవలప్ చేయాలని, సైంటిఫిక్ అప్రోచ్ని డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరుగుతోంది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పాలసీల కారణంగా, మరీ ముఖ్యంగా నీతి, నైతిక విలువలకు సంబంధించి నేడు అత్యంత ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అశ్లీల సినిమాలు, సాహిత్యాలు, పోర్నోగ్రఫీ, మద్యము, మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నాయి. వాటి వల్ల విద్యార్థులు, యువకులకు నీతి, నైతిక విలువలు అనేవి పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. బాల వికాస వేదిక అనే సంస్థ ఆధ్వర్యంలో మేము విద్యార్థులలో మరియు చిన్న పిల్లలలో నైతిక విలువలను పెంపొందింపజేయడానికి అనేక రకాలైనటువంటి క్యాంపులను, సాంస్కృతిక కార్యక్రమాలను, సాంఘిక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇలాంటి సమస్యల పట్ల స్పందిస్తూ ఇలాంటి ఉద్యమాలను బలోపేతం చేయడంలో భాగంగానే సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఈ ఎన్నికల బరిలో నేను నిల్చున్నాను. సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయడం అనేది జరుగుతుంది. నా యొక్క సీరియల్ నంబరు 9. ఎన్నికల కమిషన్ కేటాయించినటువంటి గుర్తు బ్యాట్ గుర్తు. ప్రజలందరినీ కూడా నేను విన్నవిస్తున్నాను, మీరందరూ కూడా బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నుకోవలసిందిగా కోరుతున్నాను. నిజంగా ఒక కరెక్ట్ పర్సన్కి మీరు ఓటు వేయాలనుకుంటే, మీ ఓటు సార్థకత పొందాలనుకుంటే సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.